గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. తమిళనాడు రాష్ట్రంలో శ్రీ విల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు. శ్రీ విల్లిపుత్తూరులోని శ్రీకృష్ణుడు వటపత్ర సాయిగా మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. ఇక్కడి ఆలయంలో ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. విష్ణు చిత్తుడు నిత్యం బాలకృష్ణుల వారికి అనగా వటపత్ర సాయి కృష్ణుల వారికి పుష్పమాలలను కైంకర్యం చేసేవాడు. ఈ విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిత్యం మనస్సును విష్ణువుల వారిపై లగ్నం చేయటం వల్ల భట్టనాథుడు విష్ణు చిత్తుడైనాడు. విష్ణు చిత్తుడే ఆళ్వారులలో పెద్ద. అందువలన ఆయనకు పెరియాళ్వార్ అని నామధేయం కలిగినది. అలాంటి విష్ణు చిత్తుడికి ఇంట తులసివనంలో ఓ బాలిక కనిపించింది. ఆ బాలికకు కోదై అను పేరు పెట్టాడు. కోదై అంటే పూలమాల. గోదాదేవి చిన్నప్పటి నుండి కృష్ణలీలలను ఆడుతూ పాడుతూ కృష్ణలోకంలోని మనస్సును నిలిపేది. గోదాదేవి యుక్త వయస్సు వచ్చేసరికి కృష్ణ భక్తి కాస్త కృష్ణ ప్రేమ అయింది. గోదాదేవి కళ్ళు మూసినా తెరిచినా నల్లని వాడే కనిపించేవాడు. తన స్నేహితురాలను గోపికలని, విల్లిపుత్తూరుని గోకులమని భావించేది. తనకు వివాహం కృష్ణుల వారితోనే జరగాలని భావించేది. అందుకోసం కాత్యాయని వ్రతంను ప్రారంభించింది. తన స్నేహితురాలను తెల్లవారుజామున మేలుకొలుపుతూ 30 పాసురాలను పాడింది. సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశం, మార్గశీర్ష మాసం అంతా కృష్ణుల వారిని వద్దకు వెళ్ళటానికి తన స్నేహితురాలను మేలుకొలుపుతూ కృష్ణ భక్తి పాసురములు అనగా గీతికలు తమిళ భాష్యం నందు పాడింది. భగవద్గీతలో భగవానుడు మాసానాం మార్గశీర్షోహం అని చెప్పినారు. అందువలన మొదటి పాసురంలోనే గోదాదేవి మార్గశీర్ష మాసం అని మొదలు పెట్టింది. భోగి రోజున ఆలయంలో కృష్ణుల వారితో పెళ్లి కూతురైన గోదాదేవి ఐక్యమైంది. ఈ పాసురాలు శుభకరములు, మంగళప్రదములు. ఈ పాసురాలు వినటం వలనే మన ఇంట్లో శుభములు కలుగుతాయి. గోదాదేవి శ్రీకృష్ణ ఆశీర్వాదంతో కలుగుతాయి. ఈ పాసురాలు తమిళ భాష నుండి సరళమైన తెలుగు భాషలోకి పెద్దలు అనువదించి దాన్ని మీకు సరళ రీతిలో వినిపిస్తున్నాను. అందరికీ మంగళములు కలుగుగాక. మొదటి పాసురం యొక్క భావం సరళ రీతిలో. ఆభరణాలు ధరించిన గోకుల బాలికలారా, చంద్రునితో కళకళలాడే మార్గశిర మాసం కదా ఇది. వ్రతం ఆచరించే వారందరూ రండి. వీరుడైన నందుని చేత భావింపబడువాడు యశోద ముద్దుల పట్టి నీలమేఘశ్యాముడు, ఎర్రని కనుదమ్ములు సూర్యచంద్రుల వంటి శ్రీముఖం కలవాడు అయిన నారాయణుడే మన కోరిన కోర్కెలను తీర్చువాడు. లోకులు కొనియాడినట్లు వ్రతనిష్టలో మునిగి ఉందాం రండి. ఇదే కదా మన వ్రతం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ.